హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పనుకొని ఉండగాను దీపము ఆరిపోకమునకు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమునకు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచింది. అతడు చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానని. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనేది. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలియా యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చి తినని. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమని. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ, యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనింది. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని. అంతటి యెహోవా సమూయేలుకు ఇలాగూ సెలవిచ్చింది, ఇజ్రాయిల్లో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పించును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగించును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికి ప్రాయచిత్తము చేయబడదు, నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. అయితే ఏలీ, సమూయేలు, నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు, చిత్తము నేను ఇక్కడ ఉన్నా అన్నను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులు ఏదైనా నీ మరుగు చేసినలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయను గాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పును. ఏలీ విని, సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయను గాక అని. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలుతో తెలుసుకుని, మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలును ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడి ఆయను. దేవుని మాటలు దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. మరి నేను నా వృత్తిపరంగా టీచింగ్ చేస్తున్నాను, టీచర్. నా వృత్తిపరంగా ఎవరిని టీచర్ అనేవాడు బోధిస్తాడు. సో ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలందరూ నా మాట వింటారు. నా పిల్లలు నా మాట వినకపోతే ప్రశ్న ఎలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది సమాజంలో? వీడైతే అందరికీ చెప్తాడు కానీ తన పిల్లలు తన మాట వినరు అంటారు. సో ఈ సిచ్యువేషన్, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏలియా జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నారు. ఏలియా గారు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. దేవుడు మరి ఈ రోజున మనకు అంటే దేవుడు కొంతమందిని పంపిస్తాడు. కొంతమంది చెప్తారు
సమ్ పీపుల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ద లెసన్స్. సమ్ పీపుల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ద లెసన్స్. అంటే ఇక్కడ లెసన్స్ అంటే గుణపాఠము అని అర్థం. కొంతమంది అంటే మన జీవితం ఎలా అవుతారంటే ఆశీర్వాదాలు వస్తారు, మరికొంతమంది గుణపాఠాలుగా వస్తారంట. కానీ సమూయేలు, ఏలియా జీవితంలో సమూయేలు ఒక ఆశీర్వాదంగా వచ్చాడు. దేవుని స్తోత్రం. కొడుకులు ఉన్నారు, కానీ తల్లి అయితే ఏం చేసిందంటే దేవునితో చేసినటువంటి ప్రమాణమును నెరవేర్చుకుంది. నాకు ఒక మగబిడ్డను దయచేయి, ఆ మగబిడ్డను ఈ సన్నిధిలో నేను పెంచుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు పుట్టినప్పుడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తారంటే తల్లులు మహావిశ్వాసంతో ఉంటారు. తండ్రికి కూడా అంత నమ్మకం ఉండదు. తల్లి గొప్ప విశ్వాసం. ప్రభువా నా బిడ్డ నీకు ప్రతిష్ఠ చేస్తానంటారు, మొక్కుబడి చేసేస్తారు. ఎక్కడ? వాడు పుట్టక మునుపు, వాడి యొక్క ఎదుగుదల చూడక మునుపు, వాడి యొక్క గుణగణాలు ఎరగక ముందు ఏం చేస్తారు? ప్రతిష్ఠ చేస్తారు. సో ఈ విషయంలో ఏం చేస్తున్నారు? తల్లులు తొందరపడుతున్నారు. తొందరపడి ఏం చేస్తున్నారు? నష్టం కలిగిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని దేవుడు మరి స్పష్టంగా ఏంటంటే నేను వాక్యం చెప్పాలని సిద్ధపడాలనేట్లేదు. వేరే వాక్యం చెప్తే వేకువజామున గురించి ఎలా ప్రార్థన చేయాలని చెప్దామని సిద్ధపడ్డాను. వాస్తవంగా వాక్యం చెప్పాలని మరి చెప్పడానికి మరి రెడీ అవుతున్నప్పుడు ఇదే వాక్యం చెప్పించండి, ఆయన నువ్వు ఇదే మాట్లాడాలి. అందుకే అధ్యాయం మొత్తం చదివాను నేను. నాకు తెలియదు కాబట్టి అధ్యాయం మొత్తం చదివించాను. దేవుని స్తోత్రం. మరి అయితే ఇప్పుడు ఈ తల్లి ఆశ ఏంటి? తన బిడ్డలు దేవుని సమర్పించుకోవాలి. క్రైస్తవ తల్లులు చాలామంది చేసేటువంటిది. సో ఈ విషయంలో ఏం జరుగుతున్నది? పిల్లోడు పుట్టినప్పుడు ఒక విధంగా ఉంటుంది, వాడిని పెంచే విషయంలో ఇంకో విధంగా ఉంటుంది. అన్నిట్లో పిల్లల్ని ప్రేమించాలండి, పిల్లల్ని ప్రేమించాలి. ప్రేమతో పాటు పిల్లల్ని శిక్షించాలి. దండించు తండ్రి, శిక్షించు తండ్రి, ప్రేమించు. అంటే తండ్రికి ప్రేమ లేదన్నా పిల్లడు కొట్టేది? తండ్రికి ప్రేమ ఉంది కాబట్టి పిల్లవాడిని దేవుడు కూడా శిక్షించు తండ్రి ఆయన. ఎందుకంటే కొన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తారు. అందుకే ఏమంటాడు? ఆ శిక్షణ ఎలా మాట్లాడంటే ఆయన గాయము చేసి గాయము పట్టుకున్నాడు. దేవి స్తోత్రం. ఆ శిక్ష అనకుండా ఆయన ఏమన్నాడు? గాయము చేసి ఆయన గాయము చేసేది ఆయనే, గాయము మాన్పింది కూడా. అంటే ఏంటి ఇక్కడ? నీకు దెబ్బ తగిలించేది ఆయనే, దెబ్బను మాన్పించేది కూడా ఆయన, శిక్షించేది ఆయనే, నిన్ను ఓదార్చేది కూడా. అంటే ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తల్లి గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. తల్లి అన్న మరి ఆ ఏడ్చింది, ఆ వేదన దేవుడు చూశాడు. నువ్వు తాగి వచ్చిందని ఇలా ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. అయ్యా నేను తాగి రాలేదు నాయన, నేను మత్తుగా లేను, మత్తురాలని కాను, నేను నా యొక్క దుఃఖమును వెళ్ళగలుగుతున్నా, మనోవేదనను నేను నా యొక్క దేవుని సన్నిధిలో వెళ్ళగలుగుతున్నానని చెప్పింది. కానీ ఆయన నమ్మలేదు. ఏలి నమ్మలేదు, అలా విడిచిపెట్టాడు. దేవుడు తన యొక్క దుఃఖాక్రాంతమైన హృదయాన్ని చూసి, తన మీద పడిన నిందను చూసి దాన్ని తొలగించడం కోసం గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెలిసి అవేమంది? ప్రభా నాకు మగబిడ్డను దయచి నీ సన్నిధిలో పెంచుతాను, నీకు అర్పిస్తాను. అదేవిధంగా సమూయేలును దేవుని సన్నిధిలో ఏలి యొక్క పెంపకంలోనికి అప్పగింది. ఏలియా ఎవరు? ప్రవక్త. ఏలియా ఎవరు? పూజారి. ఏలియా ఎవరు? దేవుని సన్నిధిలో ఉండి ఇజ్రాయిలును ఆశీర్వదించినటువంటి గొప్ప ప్రవక్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం అయిపోయింది. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది 3.5 సంవత్సరాలు. సో దేవుని బిడ్డలారా, ఏలియా యొక్క వస్త్రమును తాకి స్వస్థపరిచిన వాడు ఏలియా ఆరోహణమయ్యాడు. శరీరంతో సహా ఎత్తపడ్డాడు ఏలియా. అలాంటి దేవుని యొక్క ప్రవక్త యొక్క శిష్యుడి ఎలీషా గారు నీవు పొందిన ఆశీర్వాదం 200 ఆశీర్వాదం నాకు ఇవ్వమంటాడు. ఆ ఆశీర్వాదాన్ని అడుగుతాడు ఎలీషా గారు. సో ఈ విధంగా తెలియబడింది. ఇప్పుడు తల్లి ఏం చేసింది? ఏలియా గారికి బిడ్డ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏలియా ఎవరు అంటే మరి ఏలియా దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. సో ఆ దినాల్లోనంట పరిచర్య చేస్తుంటే దేవుని యొక్క వాక్యం అంట అరుదుగా వినపడుతుందంట. ప్రవక్తలతో కూడా అరుదుగా అంటే చాలా తక్కువగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్తల ద్వారా. సో అయితే మరి ఇప్పుడు ఏమైంది? ఆ కాలమందు ఏలీ కనులు కూడా మంద దృష్టి గలవై కనులు చూడలేకపోతుంది.
చూస్తున్నాడు. మంద దృష్టి అంటే ఏంటి? చూడలేకపోతూ ఉన్నాడు. అప్పుడు కళ్ళు చూడలేక ఎక్కడ ఉన్నాడు అక్కడే పడుకున్నాడండి. ఎక్కడ ఉన్నాడో చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకుని ఉన్నాడు. ఎక్కడున్నాడు సమూయేలు? దీపము ఆరిపోక మునుపు. దీపము నిత్యము దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉంటుంది. దీపము నిత్యము దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క దీపము అందుకే మన యొక్క నరుడి యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. ఈ దీపం కాదు కానీ యెహోవాయే దేవుడని, ఆయనే వెలుగని నిత్యము జనులు జ్ఞాపకము చేస్తున్నట్లుగా దేవుని యొక్క మందిరములో దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. అది ఆరిపోక మునుపు సమూయేలు ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో పండుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే యెహోవా సమూయేలును పిలిచాడు. యెహోవా సమూయేలును పిలిచాడు. యెహోవా యెషయాను కూడా పిలిచాడు. యెహోవా యెషయాను కూడా పిలిచాడు. నా పని చేయాలి, ఎవరన్నా ఉన్నారా నా పని చేయడానికి? ఎవరిని పంపుతానంటే నేనున్నాను ప్రభువా అన్నాడు. దేవుని స్తోత్రం. నేనున్నానన్నాడు. నేనున్నానన్నాడు ఏలియా. ప్రభువా నేను బాలుడును అన్నాడు. సారీ ఇర్మియా ఏమన్నాడు? నేను బాలుడు అన్నాడు. యెషయా కాదు, ఇర్మియా నేను బాలుడును అన్నాడు. అంటే నువ్వు బాలుడైనటువంటి ఇర్మియా చేత దేవుడు తన యొక్క వాక్కును ప్రకటించుకున్నాడు. మరి ఈ రోజున సమూయేలు కూడా దేవుని మందిరంలో ఉంటే దేవుడు వచ్చి డైరెక్ట్గా సమూయేలును పిలిచాడు. యెహోవా 4వ వచనం చూడండి, 3వ అధ్యాయం, మొదటి సమూయేలు 4వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకున్నాడు. దేవుడు మొదటిసారి పిలిచాడు. మరి సమూయేలును పిలిస్తే దేవుడు మరి నేను వచ్చి ఉన్నానని చెప్పేసి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ ఎవరు? గురువు గారు. ఏలీ యొక్క పెంపకంలో ఉన్నారు. ఆ విధేయత చూడండి. రాత్రికాల సమయంలో దేవుడు పిలిస్తే వెళ్ళి ఏలియా పిలిచాడు. దేవుడు తెలియదు ఏలీకి, ఎవరు? సమూయేలుకి ఎవరు తెలియదు? దేవుడు తెలియదు. ఇది దేవుని స్వరం అని తెలియకుండా వెళ్ళిపోయి తన యొక్క గురువు గారే పిలిచారు కొని ఏలియా దగ్గరకు వెళ్ళాడు. ఏలియా దగ్గరికి వెళ్తే మరలా 6వ వచనం చూడండి, యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలియా దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినా నేను. అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. దేవునికి స్తోత్రం. అంటే కొన్నిసార్లు దేవుడు పిలుస్తా ఉంటాడు. దేవుడు పిలుస్తావంటే ఆ స్వరాన్ని మనము గ్రహించలేము. ఆ స్వరాన్ని మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మరి మోషేకు గొర్రెలు కాస్తున్నటువంటి మోషేను 40 సంవత్సరాల వయసులో పిలిచాడు. మోషేను 40 సంవత్సరాల వయసులో పిలిచాడు. ఇర్మియాను బాల్యంలోనే పిలిచాడు. బాప్తిస్మిచ్చి యోహాను తల్లి గర్భంలోనే పిలిచాడు. తల్లి గర్భంలోనే పిలిచాడు. మరి నజరేయుడైన యేసుక్రీస్తు వారిని భూమికి పునాదులు వేయక మునిపే దేవుడు భూమి మీదకు పంపించాలని ప్రణాళిక రచించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుని శిక్షించాలని గుర్రం మీద స్వారీ చేస్తూ వెళ్ళినటువంటి సౌలును పౌలుగా మార్చాడు దేవుడు. ఈ విధంగా ఈ రోజున మరి నువ్వు ఏ ఐదవ కుటుంబంలో నుంచి వచ్చావు, ఆ కుటుంబం నుంచి దేవుడు నిన్ను పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న వాళ్ళందరూ కూడా 5 కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. మరి మేమైతే మా తల్లిదండ్రులు చిన్నప్పుడు దేవుడు నమ్ముకోవటం వల్ల, దేవుళ్ళు రావటం వల్ల నా ట్రైనింగ్ అంతా కూడా మరి దేవుడి కృపను బట్టి మిషనరీస్ మా ఫాదర్లు సిస్టమ్ ద్వారా
మీకు పెరగడం జరిగింది. నా యొక్క బాల్య విద్య అంతా కూడా వాళ్ళే పునాదులు మా జీవితానికి. దేవుడు మరి వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎడ్యుకేషన్లో మరి వాళ్ళు పెంచే విధానము చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక తల్లి కూడా పెంచలేదు, అంత స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. తల్లిదండ్రులన్నా అంటే చూడడానికి వాళ్ళు రూల్స్ ఎలా అంటే కఠినంగా ఉంటాయి. అందరూ అనుకుంటారు జాలి లేదని, పిల్లలు లేరు కదండి అందుకే ఇలా చూస్తారని అనుకుంటారు అందరూ కూడా. అంటే మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నిద్ర వేస్తూ ఉంటారు. పిల్లలు ఉన్న వాళ్ళు తెలుస్తుందండి పిల్లల బాధ ఏంటి అంటూ ఉంటారు. సార్ ఆవేశం కరెక్టే, కానీ మరి రూల్స్ అనేవి ఎందుకు ఉన్నాయంటే మన దేశంలో ప్రపంచంలో గొప్ప గొప్ప నాయకులు తయారు చేశారు మిషనరీ. సో ఈ రోజున మరి మరి మేము చదువుకుంటున్నప్పుడు కూడా అలాగే ఉంది. ఉదయాన్నే లేపి ప్రేయర్ 6 గంటలకే ప్రేయర్, కొన్నిసార్లు 5:30కే ప్రేయర్. ఈ విధంగా ఏంటంటే ఆ ప్రార్థనా జీవితం చిన్నప్పుడే అలవాటు అవుతుంది. మరి ప్రార్థనా జీవితం చిన్నప్పుడు అలవాటు అయింది, కానీ అది అనుచరలో రావడానికి, ఆచరణలో రావడానికి చాలా టైం పట్టింది. మరి ఈ రోజున సమూయేలు బాలుడైనటువంటి సమూయేలు దేవుడు రెండోసారి పిలిస్తే అప్పటికి సమూయేలుకి ఏం తెలియదంట, అప్పటికి యెహోవాను ఎరుగకుండా. ఎవరు? సమూయేలు అప్పటికి 7వ వచనం, సమూయేలు అప్పటికి కూడా యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. సో మా అబ్బాయి ఉన్నాడు, వాడు జై శ్రీరామ్ అంటాడు. ఎందువల్ల అంటాడు? అలా అన్నయ్యల వాళ్ళ మామయ్యల బాబు చెప్పడం వల్ల కానీ, మరి అది ఫోన్లో చూడడం వల్ల కానీ ఆడికి అది వచ్చినప్పుడు అరే డాడీ మనం అలా అనకూడదు నాన్న, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు యేసయ్య, జై జీసస్ అని అంటాడు. వాడు కొన్నిసార్లు మమ్మల్ని నేర్పించడం కోసం అలాగే అంటాడు. అంటే ఏంటి? ఆడికి దేవుడు అంటే తెలీదు, ఆ యేసయ్య అంటే తెలియదు. కొన్నిసార్లు మా పాప డాడీ యేసయ్య బొమ్మ తుడిచేస్తారంట. అంటే అది యేసయ్య అని ఆ బొమ్మను గురించి తెలుసుకున్నాడు. అంటే ఇదేంటి? వాడు చూశారు కాబట్టి నేర్చుకున్నాడు. వాడికి తెలియదు కాబట్టి అది అన్యులా దేవుడా అనేది తెలియదు కాబట్టి వాడు అలా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాడికి ఎవరు నేర్పాలి? నేర్పినా కానీ కొన్నిసార్లు పిల్లలు క్రేజీగా ఫీల్ అవుతారు. క్రేజీ అంటే ఏంటి? జనాలు చూశారనుకోండి అదొక సరదాలాగా వాళ్ళందరి ముందు వాళ్ళు ఇంకా లేరిపోయిన విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు పిల్లలు. సో మరి ఏంటంటే అప్పటికి వారికి ఆ జ్ఞానం రాలేదు, ఆ జ్ఞానము అవగాహన లేదు. సో మరి ఈ రోజున ఏలియా పరిస్థితి కూడా, సమూయేలు పరిస్థితి కూడా అంతే. దేవుడు అంటే ఏంటి? దేవుని స్వరం అంటే ఏంటి? దేవుడు మనుషులతో మాట్లాడతాడా అనేది ఇంకా సమూయేలుకి అర్థం కాలేదండి. 7వ వచనానికి వచ్చేసరికి యెహోవా మరలా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మరలా మూడోసారి కూడా దేవుడు పిలుస్తున్నాడు. అర్థం కాలేదు, ఎవరు పిలుస్తున్నారు అనేది అర్థం కాలేదు. సో ఇప్పుడు ఏం చేశాడు? వెళ్ళి పడుకున్నాడు. 10వ వచనం చూడండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఈ మాట ఎవరు నేర్పారు? గురువు గారు నేర్పారు. గురువు గారు అయినటువంటి అయినా నేను నిన్ను పిలవట్లేదు, ఇంకా ఎవరైనా పిలిస్తే ఏమని చెప్పమన్నాడు? చిత్తము. ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నాడు. అది ఆక్షయం బైబిల్ అయితే ఏమనంటే చిత్తము ప్రభు అని, చిత్తము మాట్లాడు ప్రభు అని. సో మరి ఇంటి రీతిగా దేవుడు మరి ఈ రోజున నీ దాసుడు ఆలకించిన అంతటా యెహోవా సమూయేలుకి ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడేది నేను కాదు నాయనా, దేవుడే మాట్లాడుతున్నాడు నీతో అని సమూయేలు ఏలియా
గ్రహించాడు. ఏలియా గ్రహించి ఏమన్నాడు వెంటనే, మరి ఎవరైనా నిన్ను పిలిస్తే ఏమన్నా నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటే దేవుడే మాట్లాడుతున్నాడని ఏలియా గారు గ్రహించి సమూయేలుతో, దేవా నీ దాసుడు ఆలకించు, దాసుడే కదా, నీ ఆలకించున్నందుకు సెలవిమ్మని ఆజ్ఞ ఇవ్వమని చెప్పేసి మాట్లాడమన్నాడు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాన్ని వినిన వారందరూ చెవులు గింగురుమనును. చెవులు ఏ ఇశ్రాయేలులో ఏలియా వంటి ప్రవక్త ఇంకొకడు లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చెవులు గింగురుమనేటువంటి వార్త అంటే చాలా కఠినంగా ఉంటుంది. ఇది చాలా భయంకరమైన వార్త వినడానికి, సో భరించలేనటువంటిది. సో ఇప్పుడు మరి ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతున్నటువంటి దానికి ఒక ఉదాహరణ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చెవులు గింగురుమనేటువంటి వార్త. ఆ దినమున ఏలియా యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పిన దాంతో వారి మీదికి రప్పించును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగించును. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? ఆ దినమున ఏలియా యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పించును, దాన్ని చెయ్య మొదలుపెట్టి దాన్ని ముగిస్తాను, ప్రారంభించి దాన్ని నేనే ముగిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఆ కార్యం ఏమిటి అంటే 11వ వచనం చూడండి. తన కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం. 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం, మొదటి సమయం 2వ అధ్యాయం 12వ వచనం. ఈ కుమారుడు చేసినటువంటి పాపం ఏమిటి? ఏలీ కుమారుడు 2వ అధ్యాయం, మొదటి సమయం 2వ అధ్యాయం 12. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై దుర్మార్గులయ్యుండిరి. జనుల విషయమై యాజకులు చేయించవలసిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముళ్ళు గల కొంకిని తీసుకుని వచ్చి గొలుసులో గాని తపేలలో గాని గోనలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొని, అయితే ఇదియుగాక వారు క్రొవ్వును దయింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో, యాజకునికి వడ్డించుడుకై మాంసం ఇమ్ము, ఉడకబెట్టిన మాంసం అతను నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చు. అంటే ఇది కూడా ఒక విధమైనటువంటి లైసెన్స్ గా తీసుకున్నారు. ఉడకబెట్టిందా తెచ్చేవాడు, ఉడకబెట్టకుంటే పచ్చి మాంసం ఇవ్వని చెప్పేసి వాళ్ళు వెళ్ళి అడుగుతూ ఉన్నారు. సో మరి తర్వాత 17వ వచనం చూడండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయేను. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పమంటారా అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది స్తోత్రం. అంటే ఇక్కడ జరిగింది ఏంటో చూడండి. అందువలన వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు కార్యముల వలన వాళ్ళ మనసు చెడిపోయింది. వాళ్ళ ప్రవర్తన వల్ల ఇశ్రాయేలు అనేకులు ప్రభావం చూపుతూ ఉన్నది. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు ఎవరు? ఏలియా యొక్క కుమారుడు. అందుకే పండిత పుత్ర పరమశుద్ధ అంటారు. సో ఇప్పుడు ఏమైంది? మరి ఏలియా యొక్క కుమారులు చేసినటువంటి పాపం వలన వాళ్ళు నైవేద్యం చేయడానికి అసహ్యపడిపోతూ ఉన్నారు కనుక వారి పాపము, ఏలియా యొక్క కుమారుల పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. దేవుని బిడ్డలారా, మరి 18వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని స్తోత్రం. ఈ యొక్క సమూయేలు ఎవరు? యాజకుడు కొడుక? దేవునికి అర్పించబడినవాడు. అంటే యాజకుని కొడుకు యాజకుడు అవ్వాలి. ఎక్కడ? పాత నిబంధన ప్రకారం లేవీయుల యొక్క వంశం.
వారు మాత్రమే యాజక కార్యక్రమాలు చేయాలి. మరి ఇక్కడ ఈయన యాజకుడు, ప్రవక్త, కొడుకులు ఏం చేస్తున్నారు? ఈ పని చేస్తున్నారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? సమూయేలు ఏం చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత గొప్ప విషయాన్ని సమూయేలు బాల్యంలో జరిగిస్తున్నాడు చూడండి. దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. వారి తల్లి వారి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించి తన పిడిగుడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వారికి ఇచ్చుచున్నది. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమును ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళింది. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులు 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను 2:52లో కూడా ఇదే ఉంటుంది. బాలుడైనటువంటి యేసు జ్ఞానము యందు దేవుని దయందు వర్ధిల్లుచున్నాడని చెప్పేసి వాక్యం రాయబడింది. బాలుడైనటువంటి సమూయేలు కూడా యెహోవా సన్నిధిని ఎదుగుచూ ఉన్నాడు. మరి ఏలి 22వ వచనం చూడండి. ఏలి బహు వృద్ధుడాయను. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేవించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినలా దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును. అయితే యెహోవా వారిని చంపదలసి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. నరుని ఎడల నరుడు తప్పిదము చేస్తే మనం విజ్ఞాపన చేయొచ్చు, కానీ యెహోవా విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయడు, ఎవడు మొరపెట్టుకోగలడు. సో ఇప్పుడు మరి నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయదు అంటే దేవుడు అంటే ఇప్పుడు నేను ఒకరి ఎడల తప్పిదం చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు, కానీ దేవుని ఎడల నేను తప్పిదం చేసి ఎవరు ఇంకా ఉండదు, ఎవరు కూడా ఉండదు. మీ దేవుని బిడ్డలారా ఈ విధంగా అంటే ఇంత గవర్నమెంట్ పాపము చేసి ఉన్నారు వారు. ఏలియా చెప్పాడు, అయ్యలారా కుమారులారా మీరు చేసిన పని చాలా చెడ్డ కార్యముగా ఉన్నది. జనులు మీరు అతిక్రమింప చేయుచున్నారని చెప్తున్నారు. సో మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. చెప్తే మరి ఇప్పుడు ఏమైంది? యెహోవా వారిని చంపదలిసి ఉండెను. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉంది కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినలేదు. తండ్రి మాట విన్నారా? వినలేదు. తండ్రి మాట వినకపోతే ఏమవుతాడు? తన తల్లినైనా తండ్రినైనా దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవు. సామెతల గ్రంథంలో చదువుతుంది. కారు చీకటిలో ఆరిపోదు. ఏ దీపము? ఆత్మ. ప్రాణం ఉండదు. దీపం ఆరిపోతే ఇంకా మన అవర్ లైఫ్ ఇస్ లైక్ ఏ ల్యాంప్. మన యొక్క దీపం, నా దీపం వెలిగించేవాడు ఆయన పాట పాడుకుంటూ ఉంటాడు. అంటే ఈ దీపం మారిపోతే ఇంకేం లేదు, మిగిలేదంతా కూడా మట్టి శరీరం, మట్టి కలిసిపోవాల్సింది. సో మరి ఇప్పుడు ఏం చేసింది? మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే దేవుడు వాళ్ళని ఆల్రెడీ ఒక డిసిషన్కి వచ్చేసాడు. దేవుడు వీళ్ళు మాట వినడం లేదు కాబట్టి ఇంకా చంపేయాలనుకున్నాడు. 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని స్తోత్రం. సిమిలారిటీస్ బిట్వీన్ ద జీసస్ అండ్ శామ్యూయల్. యేసు ప్రభు వారికి సమూయేలుకి మధ్య ఉన్నటువంటి పోలిక. ఇద్దరు కూడా ఎలాగా యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి ఈ విధంగా వీళ్ళు శాపానికి ఏమైపోయారు? వారసులైపోయారు. శాపం ఏ విధంగా వచ్చింది అర్థమైందా? ఏలియా యొక్క కుమారుని మీద శాపం ఏ విధంగా వచ్చింది? వీళ్ళు చేసినట్టు బహుఘోరమైనటువంటి. నేను చిన్నప్పుడు మా ఊర్లో చర్చి దగ్గరికి ఒక అమ్మాయి బేసిన్లో ధాన్యం తీసుకొస్తూ ఉంటాయి. తెలియక నేనేం చేసింది, ఆ ధాన్యాన్ని తీసి కింద వరకు పూసింది.
ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ కొట్టారండి, జీవితం ఇంకా మర్చిపోలేదు ఆ విషయం. అంటే ఆ విషయం గుర్తుండిపోయింది ఇంకా అసలు అది చేయకూడదు. మరి కొన్నిసార్లు ఈ విషయాలు ఏంటంటే మన యొక్క జీవితాల్లో ఒక చెరగని ముద్రగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మరి పిల్లలకి అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఇప్పుడు మరి దేవుడే ఆ డెసిషన్లో ఉన్నాడు. ఏంటంటే వారి ప్రాణాన్ని తీయటానికి చంపివేయాలనుకున్నాడు. వారు చేసేటువంటి పాపము బహు గొప్పది, బహు ఘోరమైనటువంటిది. సో ఈ రోజున దేవుడు బిడ్డలారా, దేవుడు మరి దేవుడు ఈ విధంగా మరి సమూయేలుకు ఒక దుఃఖకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏలియాకు దుఃఖకరమైనటువంటి విషయాన్ని మళ్ళా 3వ అధ్యాయము 11వ వచనం, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్న తను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించింది. చూడండి, ఏంటి ఇక నైవేద్యం చేత ఏ మాత్రం కూడా ప్రాయశ్చిత్తము జరగదు. ప్రాయశ్చిత్తము జరగదు. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకుని లేచి యెహోవా మందిరము తీసేది కానీ భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పలేదు. విన్నాడు, దేవుడిని దర్శించాడు కదా, ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేదు? ఏలీతో చెప్పలేదు. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులు ఏదైనా నీవు మరుగు చేసినలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయను గాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాడు. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా. దేవుని స్తోత్రం. తండ్రి కదా, బాధ ఉన్నప్పటికీ దేవుని మాట తిరస్కరించలేదండి తండ్రి. కాబట్టి దేవుని మాట ఏమాత్రం కూడా తిరస్కరించలేదు. తల్లిదండ్రులు ఇలా ఉండాలి. అంటే గింగురమైనటువంటి వార్త ఇది. నీ పిల్లలకి మరి శాపగ్రస్తులు అవుతున్నా చెప్తే మరి ఇంకా అసలు ఆ గింగురమైన వార్త విన్నా కానీ ఏలీ నీతో యెహోవా ఏమి దాన్ని చెప్పమని చెప్పాడు. అదే విధంగా చెప్పాడు. మరి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, ఆయన నీతో దేన్ని మరుగు చేయొద్దు అన్నాడు. అలాగే ఉన్నట్టుగా చెప్పాడు. అప్పుడు ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయని కాకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తానికి దేవుని సరెండర్ అయిపోయాడు. ఏమి చేయడానికి లేదు. ఇప్పుడు వీళ్ళు మనుషుల విషయంలో తప్పితం చేస్తే దేవునితో మాట్లాడవచ్చు, కానీ దేవుని విషయంలో తప్పు చేశారు కాబట్టి ఇంకా మాట్లాడడానికి కూడా ఎవరు అవకాశం లేదు. కాబట్టి దేవుడు తన చిత్తం చొప్పున జరిగించునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలో ఏదియూ తప్పిపోలేదు. సమూయేలు ఇప్పుడు ఎదుగుతున్నాడు కాబట్టి తన మాటలు ఏది కూడా తప్పిపోకుండా అన్ని కూడా నెరవేరు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను ఇప్పుడు మరి సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. ఏదైతే చెప్తున్నారో అన్ని కూడా అక్షరాలు నెరవేరుతున్నాయి. సమూయేలు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా నెరవేరుతున్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏంటి, ప్రవచన వరాన్ని దేవుడు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ దేవుని యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు కార్యం చేశాడు. అంటే ఏలియా నుంచి ఆ యొక్క ప్రవక్త, ఏలియా తర్వాత ప్రవక్తగా సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క సమూయేలు మరి గొప్ప, అంటే ఇక్కడ ఏలియాను దేవుడు ఎన్నుకున్నాడని, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునేది. షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను.
సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడి ఆయను. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తిని ఎన్నుకుంటే దేవుడు తనను బలపరిచి ఈ విధంగా వాడుకుంటాడని, ఈ విధంగా తన మాటను స్థిరపరుస్తాడని, ఈ విధంగా తన వాక్కుని వినిపిస్తాడని, తన యొక్క కార్యములు జరిగించుకుంటాడని సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా శిక్షించాలి. ప్రేమ ఉండవచ్చు, ప్రేమ కపటమైనటువంటి తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపించేటువంటి తల్లిదండ్రులు వాళ్ళని ఏం చేస్తారు? నాశనం చేస్తారు, పాడు చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ప్రేమించాలి, శిక్షించాలి. ప్రేమించే సమయం ఉంది, శిక్షించే సమయం ఉంది. అందుకే ప్రసంగిలోకి వెళ్ళిపోవాలి. ప్రసంగిలోకి వెళ్ళిపోవాలి. ప్రసంగి మన ప్రతి ఒక్క దానికి ఒక సమయం ఉందన్నాడు. సో ఆ సమయానుకూలంగా మనం పిల్లల్ని పెంచే విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ శ్రద్ధ తీసుకోవాలి. దేవుడు మరి యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకో, నేనును నా ఇంటి వారు, నేనును యెహోవాను మాత్రమే సేవించు. ఈ విషయంలో మరి దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క చిత్రానికి లోబడి మనం మన పిల్లల్ని పెంచే విషయంలో కానీ, మన దైవ విషయంలో కానీ నేరారోపణ లేకుండా, ఎవరు నిందించే విధంగా లేకుండా, మనల్ని మనం విమర్శన చేసుకునే ఎడలా ఆ శిక్ష నుంచి తప్పించుకుంటా, ఆ శాపం నుంచి తప్పించుకుంటా దేవుడు మనలను, మన కుటుంబాలను తన సన్నిధిలో దేవుడు ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు. దేవుడి మాట దీవించుగా. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం.